హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో T4 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసామండి. ఈ మొబైల్లో మనకు మెయిన్ కీ ఫీచర్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఏంటంటే బ్యాటరీ అండి. 7300 mAh బ్యాటరీ ఉంది. ఒక 22,000 లోపు మనకు అన్ని ఫీచర్స్తో వస్తున్న ఒక వివోలో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 90 వాట్ ఛార్జర్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే ఉందండి. ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది డిస్ప్లే వచ్చేసి. మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను 7 Gen 3 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మొబైల్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే లుక్ ఈ విధంగా ఉంది. మొబైల్లో వచ్చిన అన్ని కంటెంట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. పౌచ్, అదేవిధంగా సిమ్ టూల్, దాంతోపాటు మనకు ఛార్జర్ అండ్ కేబుల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మనకైతే లుక్ అయితే మాత్రం అయితే పౌచ్ చేసినా కానీ ఎటువంటి డ్యామేజ్ అంటే ఎటువంటి లుక్ అయితే పాడవకుండా మనకైతే చాలా బాగా అయితే ఉందండి. అదేవిధంగా చూసుకుంటే మనకు 7000 mAh 7300 mAh బ్యాటరీ ఇచ్చినా కానీ లైట్ వెయిట్గా అయితే ఉందండి. ఫోన్ వచ్చేసి మనకు ఒకసారి దీన్ని 360 డిగ్రీస్ చూసుకున్నట్లయితే పైన చూసుకుంటే మనకు వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్ ఉంది. మనం బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గిల్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అదేవిధంగా సిమ్ ట్రే నేను తీసాను. ఇక్కడ వచ్చేసి మనం డ్యువల్ సిమ్ కార్డ్ అయితే వేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా అయితే మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ లేదు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ప్లెయిన్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే లుక్ అయితే మాత్రం చాలా బాగా ఉంది. ఇది గ్లాస్ ఫినిష్తో వస్తుంది. బాటంలో వచ్చేసి వివో అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు రెండు కెమెరాస్, మెయిన్ కెమెరా ఉన్న సెకండరీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP వస్తుంది. సెకండరీ వచ్చేసి 2 MP వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఔరా లైట్ టైప్ డిజైన్తో మనకైతే ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. ఇదైతే ఔరా లైట్ కాదు, 100%. ఇదైతే మీరు కొనుక్కునే ముందు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు వాచ్ ఇన్స్పిరేషన్తో తీసుకున్నారని చెప్పేసి అది అందరికీ తెలుసు. దీనిలో ఎందుకు తీసుకున్నారంటే మనకు X200 సిరీస్లో మనకు వచ్చే డిజైన్ ఉంటుంది కాబట్టి దాని విధంగానైతే దీన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఒకసారి దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మిగతా వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనకు అబౌట్ ఫోన్ ఇక్కడ చూస్తారు కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే ఫంటచ్ OS 15తో వస్తుంది. దీని ఫీచర్స్ గురించి చూసుకుంటే దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకు వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అండి. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండి. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అండి. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది 2.5 GHz మీదనైతే క్లాక్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మనకు వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్, 12GB ర్యామ్ వేరియంట్, రెండు వేరియంట్స్ ఉన్నాయండి. ఇవి LPDDR4X ర్యామ్తో వస్తున్నది. ఇది 8GB ప్లస్ 8GB 16GB చేసుకోవచ్చు. అదేవిధంగా 12+12 మనం 124GB అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకైతే 128GB స్టోరేజ్ అండ్ 256GB రెండు స్టోరేజ్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి UFS 2.2 స్టోరేజ్తో వస్తుందండి. మనకు అడిషనల్గా ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము. మన పెన్ డ్రైవ్తో అయితే మనం డేటా అయితే తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి 10GB స్టోరేజ్ అనేది మనకు మొబైల్ స్టక్ అయినా హ్యాంగ్ కాకుండా అయితే యాక్టివేట్ చేసింది. మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 MP, సెకండరీ కెమెరా అయితే 2 MP, మెయిన్ కెమెరా వచ్చేసి OIS స్టెబిలైజర్ అయితే కలిగి ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే 32 MP అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్లో మనకు వీడియో రికార్డింగ్ వచ్చేసి మనకు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేస్తుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీ అయితే 7300 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటుగా మనకైతే బాక్స్లోనే 90 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒకసారి ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ సార్ చూడండి, ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ అండి. డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ఇచ్చడం జరిగింది. ఇదైతే ఔరా లైట్ కాదు. ఇదైతే మీరు తీసుకునే ముందు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు V సిరీస్లో ఉన్న పర్ఫార్మెన్స్ అయితే మీకైతే T సిరీస్లో అంటే కెమెరా పరంగా అంత బ్యూటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఇదైతే 100% అయితే మీరు నోటీస్లో పెట్టుకోవాలి. మీరు V సిరీస్లో V50కి ఒక 35,000 అంత అమౌంట్ పెట్టలేనప్పుడు మీరైతే ఈ మొబైల్ని అయితే మీరైతే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయవచ్చు. మరీ అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. కెమెరా పరంగానైతే మనకైతే డీసెంట్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మనకు ఇక్కడ వచ్చే డిస్ప్లే కూడా మనకైతే క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వచ్చిందనమాట. ఇదివరకు అయితే 3D కర్వ్ డిస్ప్లేలు ఉండేది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్లాగ్షిప్ లెవెల్లో యూజ్ చేసే డిస్ప్లేలు అన్నీ క్వాడ్ కర్వ్తో డిస్ప్లేలో అయితే ఉన్నాయండి. ఇప్పుడు V50లో కానీ, సామ్సంగ్ S24 అల్ట్రాలో కానీ, ప్రతి ఒక్క ఫ్లాగ్షిప్ మొబైల్లో దేనిలోనైనా కానీ మనకైతే క్వాడ్ కర్వ్ డిస్ప్లేలు అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకైతే క్వాడ్ కర్వ్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మన అయితే ఒక డమ్మీ మొబైల్ పట్టుకున్నట్టయితే ఏమీ ఉండదు. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అయితే మనమైతే ఏదైతే ఉన్నదో ఆ విధంగా పట్టుకున్నట్టయితే మనకైతే ఉంటుంది. దీని గురించి మీరు ఇంకా ఛార్జింగ్ టెస్ట్, అదేవిధంగా డ్రాపింగ్ టెస్ట్, దీనికి సంబంధించిన ఏదైనా చూడాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది ఎంతసేపట్లో అయితే ఛార్జ్ అవుతుంది, అదేవిధంగా చూసుకుంటే మనకు ఎంతసేపట్లో డిశ్చార్జ్ అవుతుంది,
గేమ్స్ వాడితే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది వీటి గురించి అయితే ముందు వీడియోలో అయితే మీకు కావాలంటే నేనైతే వీడియో అయితే చేస్తాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.